హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అక్కడ వినోద్ని ఎలాగోలాగా గుడికి రప్పించేయాలి అనేసి కాల్ చేసి, తొందరగా రా వినోద్, నువ్వు గుడిలో మనం మీట్ అవ్వాలి, అర్జెంటుగా మాట్లాడాలి అనేసి ఏదో ప్లాన్ వేసేసి చిత్ర అయితే అక్కడికి టెంపుల్కి పిలిపించేసిందనమాట. కాకపోతే ఇక్కడ భాగి మరియు వాళ్ళ అత్తయ్య మావయ్య అందరూ టెంపుల్కి అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తుంటే అంటే మనోహరి కూడా కార్ తీసుకొని ఎక్కడికో వెళ్తూ ఉంటే అప్పుడే ఏమనిందంటే భాగి, మరి మమ్మల్ని కూడా అక్కడికే వెంకటేశ్వర స్వామి గుడికి డ్రాప్ చేసేసి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు వెళ్ళు మనోహరి అనేసి వాళ్ళ అత్తయ్య మావయ్య భాగి వాళ్ళ అత్తయ్య మావయ్య అనడంతో సరే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే చిత్ర కాల్ చేసిందనమాట. చిత్ర కాల్ చేయడంతో కాల్ పిక్ చేయలేదనమాట. ఇప్పుడు కాల్ పిక్ చేసేస్తే మరి ఎలా అని అనుకుంటూనే కాల్ పిక్ చేయలేదనమాట. అప్పుడే మా అమర్ వాళ్ళ అమ్మ నాన్న అయితే ఏమన్నారంటే, కాల్ పిక్ చేయమ్మా, ఎందుకు అర్జెంట్గా కాల్ చేస్తుందో ఏమో అని అంటూ ఉంటే, లేదంటే నేను డ్రైవింగ్ చేసేటప్పుడు నేను కాల్ మాట్లాడాను అనేసి మనోహరి అనిందనమాట. ఆ మాటలకి ఏమనిందంటే సరేలే అనేసి ఊరికనే అయిపోయారు. మళ్ళీ చిత్ర కాల్ చేసిందనమాట. చిత్ర కాల్ చేయడంతో ఇన్నిసార్లు కాల్ చేసిందంటే ఏదైనా ఎమర్జెన్సీ పడిందేమో మా, కాల్ పిక్ చేయమ్మా అని అంటూ ఉంటే అప్పుడే సరే ఆంటీ అనేసి స్పీకర్ ఆన్ చేసి కాల్ పిక్ చేసిందనమాట. కాల్ పిక్ చేయడంతో మనోహరి, నువ్వు ఎక్కడున్నావు, తొందరగా రామను, నాకైతే టెన్షన్ అవుతుంది, రా రా అంటూ ఉంటే అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారనమాట. ఏంటి చిత్ర సడన్గా ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉన్నారనమాట. కాకపోతే భాగ్య అయితే ఏదో పక్క ప్లాన్ చేస్తుంది మరియు చిత్ర, అదేదో కనిపెట్టాలి అనేసి బాగి అనుకుంటూనే ఉందన్నమాట. ఇది ఇలా ఉండగా అక్కడైతే మరి చిత్ర అలా అనడంతో మనోహరి అయితే నేను ఇప్పుడే ఇక్కడ టెంపుల్కి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి, అంకల్ ఆంటీ మరి బాగి ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ముగ్గురిని అక్కడ డ్రాప్ చేసేసి నేను వస్తాను అంటూ ఉంటే, కాదు మను అంటూ ఉంటే అప్పుడే మనోహరి అయితే అంకల్ ఆంటీ మరి భాగ్యని ముగ్గురిని అక్కడ డ్రాప్ చేసేసి వస్తాను అంటే అప్పుడే చిత్ర అర్థం చేసుకొని ఏమంటుందంటే, అంటే వాళ్ళు ఉన్నారు అని టాపిక్ డైవర్ట్ చేస్తుందేమో సడలే అనేసి అనుకొని, సరే మనం అక్కడ వాళ్ళని డ్రాప్ చేయి, నేను కూడా అక్కడికే వస్తానులే, అందరినీ కలిసినట్లా ఉంటుంది, మాట్లాడినట్లా ఉంటుంది అనేసి డైవర్షన్గా మాట్లాడి సరేలే అనేసి పెట్టేసిందనమాట. ఇది ఇలా ఉండగా అప్పుడే అక్కడికి వినోద్ వచ్చాడనమాట. రా వినోద్ అనేసి అర్జెంటుగా తీసుకొని గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నారనమాట. ఇది ఇలా ఉండగా అమర్ అయితే వాళ్ళ దత్త పేరెంట్స్ని కనిపెట్టేశాడనమాట. కనిపెట్టి డైరెక్ట్గా అక్కడికే వెళ్ళేసి అక్కడ ఇద్దరు రౌడీలు ఉన్నారనమాట. ఆ రౌడీల్ని బాగా కొట్టేసి వాళ్ళ అమ్మ నాన్నని అయితే తీసుకొచ్చేసాడనమాట. వస్తుంటే ఇంకో 2 డేస్లో మా తమ్ముడు పెళ్లి చేసుకోబోతున్నాడు, కాకపోతే మీరు వచ్చేసి ఇప్పుడు నిజం చెప్పేస్తే చిత్ర పెళ్ళి ఆగిపోతుంది, కాబట్టి మా తమ్ముడిని సేవ్ చేసుకోవచ్చు అని అంటూ ఉంటే అప్పుడే వాళ్ళు ఏమన్నారంటే, ఇంకో 2 డేస్ కాదు బాబు, ఈరోజే పెళ్ళి అనేసి అనడంతో చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారనమాట. ఏ టెంపుల్ అంటే ఇక్కడ అనేసి అనడంతో అక్కడికి తొందరగా వెళ్ళిపోతారనమాట. ఒకవైపు బాగి, ఇంకోవైపు అమర్, మరి ఇంకోవైపు వాళ్ళిద్దరు చిత్రాన్ని దత్తకు తీసుకున్న పేరెంట్స్ ముగ్గురు వెతుకుతూనే ఉన్నారనమాట. కాకపోతే వీళ్ళు ఎక్కడా కనిపించడం లేదనమాట. ఇలా వెతుకుతూ ఉంటే అక్కడ వినోద్ అయితే, ఎందుకు చిత్ర నువ్వు అర్జెంట్గా నన్ను కాల్ చేసి తొందరగా రెడీ అయ్యి టెంపుల్కి వచ్చేసేయి, మరి ఇంట్లో ఎవరికి ఏమీ చెప్పకు అనేసి ఎందుకన్నావు, ఏం జరిగింది అని అంటూ ఉంటే చిత్ర అయితే ఏం మాట్లాడకుండా అలానే ఉందన్నమాట. అప్పుడే ఏమన్నాడంటే, చిత్ర ఏమైంది నీకు, ఇలా ఉన్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అంటూ ఉంటే, లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అనడంతో వినోద్ అయితే చాలా అంటే చాలా షాక్ అయిపోతాడనమాట. ఎందుకంటే సడన్గా ఏంటి ఇది, ఇంకో 2 డేస్లో పెళ్ళి అనుకున్నాం కదా, ఫోటోషూట్ కూడా చేసేసాము, మరి ఏంటి సడన్గా పెళ్ళి అంటుంది అనేసి అనుకుంటూ ఉంటే అప్పుడే చిత్ర అయితే, లేదు నేను కావాలి అనుకుంటే నా మెల్లో తాళి కట్టేసే అని తాళిబొట్టు కూడా చూపించేసిందనమాట. వినోద్ అయితే షాక్లో ఉండిపోయాడనమాట. ఎందుకు ఇలా చేస్తుంది చిత్ర అనేసి, అమ్మ నాన్నని అందరినీ ఒప్పించేశాను కదా చిత్ర, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, ఇక మన పెళ్ళి వాళ్ళు అంగీకారంతోనే జరుగుతుంది కదా అని అంటూ ఉంటే చిత్ర అయితే
నాకి అవన్నీ తెలీదు వినోద్. నువ్వు ఇప్పుడు నా మెడలో తాళి కడతావా? లేకపోతే నన్ను మర్చిపోతావా? అని అంటూ ఉంటే వినోద్ అయితే ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతాడనమాట. మరి చిత్రకు అయినా కూడా వదలకుండా చెప్పు వినోద్, నువ్వు నా మెడలో తాళి కడతావా? లేదా నన్ను మర్చిపోతావా? అనేసి గట్టిగా అడగడంతో వినోద్‌కి వేరే ఆప్షన్ లేకుండా చిత్ర మెడలో తాళి కట్టబోతాడనమాట. అంటే మనకి తాళి కడతాడో లేదో అనేది కంప్లీట్‌గా తెలీదనమాట. తాళి అయితే కట్టడానికి ముందుకు వెళ్తాడనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. రేపటి రోజు వినోద్ చిత్ర మెడలో తాళి కట్టాడా? లేకపోతే బాగి, అమర్ అందరూ వచ్చేసి తాళిబొట్టు కట్టకుండా ఆపేశారా? అనేది చూద్దాము. చిత్ర అయితే ఏ ఏ తప్పు చేసిందో అది బయట పడిపోతుందనమాట రేపటికి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.